ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు వరకు మనది 2025 ఎలక్ట్రల్ రోల్స్ తీసుకున్నదులైతే మన జిల్లాలో 2226 పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో 20,38,523 మంది ఓటర్లు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా. సో దీంట్లో మనం ఎస్ఐఆర్కి ముందు మనం కొద్దిగా మ్యాపింగ్ ఎక్సర్సైజ్, అంటే కొద్దిగా ఎస్ఐఆర్ పనులు కొద్దిగా వేగవంతం చేయడానికి కొద్దిగా మ్యాపింగ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే పాత 2002 ఎలక్ట్రల్ రోల్స్ దానికి సంబంధించి మ్యాపింగ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఎప్పుడైతే ఎస్ఐఆర్ మనం మొదలు పెట్టి ఉన్నామంటే ఎస్ఐఆర్ చట్ట ప్రకారం ఎస్ఐఆర్ యాక్టివిటీస్ మొదలు పెట్టి ఉన్నారో అప్పటి నుంచి మేజర్గా మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే హౌస్ టు హౌస్ విజిట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ 20 లక్షల సుమారు 20 లక్షల మంది దాకా ఓటర్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలక్ట్రల్ ఫాము ఇవ్వడము, అదే కాకుండా వాళ్ళతో మాట్లాడుకొని ఆ ఎలక్ట్రల్ ఫాము వెనక్కి తీసుకోవడము, ఆ తీసుకున్న ఫామ్ని మనం డిజిటైజ్ చేసుకోవడం, ఈ యాక్టివిటీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో దీని గురించి మీతో అందరితో ఒకసారి మాట్లాడదాం అనుకొని ఈరోజు అందరిని పిలవడం జరిగింది. సో మన దగ్గర జిల్లాలో ఉన్న 20,38,523 మంది ఆ లెక్క తీసుకున్నదిలైతే ఇప్పటికీ 19,45,108 మందికి ఈఎఫ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే ప్రస్తుతం జరిగింది. జిల్లాలో 95% దాకా ఇప్పుడు ఈఎఫ్లు వాళ్ళకి చేతి మీదకి వాళ్ళు ఇంటికి వెళ్ళి కానీ లేదంటే మేబీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని మన బిఎల్ఓస్ ద్వారా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయినా కూడా మనకు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కొద్దిగా ఎక్కువ నంబర్లు ఉన్నా కూడా నాకు కొన్ని పిఎస్లు అయితే మాత్రం అంటే జిల్లాలో సుమారుగా నిన్న సాయంత్రానికి తీసుకుంటే అంటే ఆల్మోస్ట్ ఒక 9 పిఎస్ దాకా మనకు 20-40% మధ్యలోనే ఉన్నాయి. అదే కాకుండా కొన్ని 40-60% మధ్యలో 13 ఉన్నాయి, 60-80% మధ్యలో 59 ఉన్నాయి, మళ్ళీ 80-90% మధ్యలో 268 ఉన్నాయి. అంటే మొత్తం జిల్లా యావరేజ్ చాలా బాగున్నప్పుడు కూడా కొన్ని పిఎస్లు వెనకబడి ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోసం ఈరోజు పిలవడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే మేజర్గా మనకు కొద్దిగా వెనకబడి ఉన్న పిఎస్లు ఉన్నది అర్బన్ ఏరియా, కానీ అర్బన్కి ఆనుకొని ఉన్న సెమీ అర్బన్ ఏరియాలో కొంతవరకు మనం ఇంకా కూడా ఈఎఫ్లు ఇవ్వలేకపోయాము. అంటే దీనికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఏంటంటే రూరల్ నుంచి అర్బన్ మైగ్రేషన్ చేసిన కేసెస్ కావచ్చు, లేదంటే సెమీ అర్బన్ నుంచి అర్బన్కి మైగ్రేషన్ కావచ్చు, లేదంటే నాకు సెమీ అర్బన్లో ఇల్లులు ఉండి నేను పని నిమిత్తం ఇంకొక చోట్ల వెళ్ళి ఓటు అక్కడే ఉంచుకుంటామని అనుకున్న వాళ్ళు కావచ్చు. సో రకరకాల రీజన్ వలన మనకు సెమీ అర్బన్ ఏరియా అంటే మన ఊర్లో విలేజెస్లో అంటే జనాల్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఆ ఊర్లో ఎవరినొకరిని అడిగినా వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఉన్నారు ఎక్కడ ఉన్నారు అన్నది ఈజీగా చెప్పగలుగుతాం. కానీ మనకు సెమీ అర్బన్ ఏరియాలో ఈ వలసకి వెళ్ళడం కానీ లేదంటే షిఫ్టింగ్ కానీ రెగ్యులర్గా బాడింట్లో ఉండడం కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయి. సో అది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ అంటే మనం లాస్ట్ ఒక 3 వారం కంటిన్యూస్గా పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా మేజర్ పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా కలెక్టరేట్లోనే మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో కూడా మనం దీని గురించి చర్చించడం జరిగింది. ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేయాలి, అంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఈఎఫ్లు అందజేస్తున్నట్టు చేయాలి అని చెప్పి చర్చించడం జరిగింది. సో దీని భాగంగా ఒక 2-3 డేస్ ఇంటెన్సివ్గా కొన్ని యాక్టివిటీస్ జిల్లాలో టేకప్ చేస్తామని పొలిటికల్ పార్టీస్తో కూడా మాట్లాడుకొని డిసిషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే రేపు ఒకరోజు సండే అంటే చాలా వరకు ఎక్కువ మంది ఇంట్లో ఉన్న టైము, ఎందుకంటే పని నిమిత్తం కానీ బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొంతవరకు సండే ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అది కాబట్టి రేపు మెప్మా కానీ డిఆర్డిఏ కానీ సభ్యుల ద్వారా ఇంటెన్సివ్గా ఇంటింటికి ఈ ఎస్ఐఆర్ గురించి ప్రతి ఇంటికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం జరిగింది. సో మెప్మా సంబంధించి డిఆర్డిఏ సంబంధించిన ఏపీఎంలు కావచ్చు, సీసీలు కావచ్చు, యానిమేటర్లు కావచ్చు, విఓఏలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొద్దిగా దీని మీద ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఎస్ఐఆర్ పని జరుగుతున్నాయి జిల్లాలో, ఈఎఫ్ మీరు నిజంగా తీసుకున్నదిలో అయితే ఈఎఫ్ ఫిల్ చేసేసి మీరు వెనక్కి ఇచ్చి ఉన్నారా అన్నది దాని మీద అవగాహన. ఎందుకంటే చాలామందికి దీనికి సంబంధించి దీని ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు. అంటే ఏదో ఒకటి జరుగుతుంది, ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది అన్న కాకుండా దీనిది ఓటు సంబంధించి కాబట్టి చాలా
సక్రమంగానే జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఇంటింటికి దీనిలో కూడా ఎక్కడ ఫోకస్ చేయమని చెప్పామంటే మనకు అర్బన్ ఏరియా, అదేవిధంగా సెమీ అర్బన్ అంటే పెరి అర్బన్ ఏరియాస్ మీదే ఫోకస్ చేయమన్నాను. అదే కాకుండా ఈ లిస్ట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కూడా మన మెప్మా డిఆర్డిఏ సిబ్బందులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఇంటికి వెళ్ళి ఒకసారి ఆ ఓటర్తో మాట్లాడుకొని ఈఎఫ్ తీసుకున్నట్లయితే మంచిది, అది నెక్స్ట్ ఒక 4-5 రోజుల్లో మ్యాక్సిమం ఫిల్అప్ చేసేసి వెనక్కి ఇవ్వండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. అది కాకుండా ఒకవేళ ఈఎఫ్ తీసుకోలేని పరిస్థితిలో ఆ కన్సర్న్డ్ బిఎల్ఓ నేము, ఫోన్ నంబరు వాళ్ళని అందజేసి, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఓటర్ ఐడి కార్డు చూస్తే దానిలో పిఎస్ నెంబర్ తెలుస్తాయి. ఆ విధంగా అక్కడికక్కడే ఒకసారి బిఎల్ఓతో మాట్లాడుకొని ఇతనికి అందలేదు, దయచేసి మీరు ఇద్దరు మాట్లాడుకోండి, కొద్దిగా కలెక్ట్ చేసినట్టు చూసుకోండి అనేది ఆ విధంగా మాట్లాడిపించడం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డు లేదు, ఓన్లీ కార్డ్ ఆ నెంబర్ మాత్రమే ఉన్నట్లయితే మన విఓఎల్లో అంటే సిబ్బందులు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకొని ఏ పోలింగ్ స్టేషన్ కింద ఆయన వస్తుంది అనేది చెక్ చేసుకొని వాళ్ళకి అది తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒక విధం. ఎందుకంటే ఇది అవేర్నెస్ మనం మ్యాక్సిమం ఈ ఏరియాస్లో పెంచుకున్నట్లయితేనే జనాలకి దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ అయితేనే మన ఈ నంబర్ ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీలైన వరకు లొకేషన్స్ అన్నీ కూడా ఎక్కడైతే మనకు ఒక పోలింగ్ స్టేషన్ పరిధి ఉందో చాలా వరకు కనీసం ఒకసారి అయినా మన వాళ్ళు తిరిగి ఉన్నారు. సో ఇంకా రావాల్సిన వాళ్ళంటే ఐదర్ ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో బయట స్టే చేసిన వాళ్ళు కానీ, లేదంటే వలసలోకి వెళ్ళిన వాళ్ళు కానీ అలాంటి కావచ్చు. కాబట్టి మనం అక్కడ ఇంకొక 3-4 సార్లు తిరిగినా కూడా మన ఈ నంబర్ పెరగడానికి అవకాశాలు లేవు. అది కాబట్టి ఈ యొక్క విధంగా ఇంటెన్సివ్గా ప్రతి ఇంటికి వెళ్ళిన కార్యక్రమం రేపు ఒకసారి ప్రయత్నం చేస్తున్నాము. అదే కాకుండా రాబోయిన వారంలో ఇప్పుడు ఈ పల్స్ పోలియో క్యాంపెయిన్ కూడా జరుగుతున్నాయి. అది కాబట్టి వెంటనే మనం ఆ సిబ్బందులను వాడలేము. అంగన్వాడీ వర్కరు, ఆశా వర్కర్లు వీళ్ళు ఇంతకుముందు మనకు కొద్దిగా బిఎల్ఓలుగా పనిచేసి వాళ్ళకి ఆ ఇల్లుల గురించి అవగాహన ఉంది, అదేవిధంగా ఆ పోలింగ్ స్టేషన్ గురించి అవగాహన ఉంది, ఇంటి పన్ను కూడా దానికి సంబంధించి కూడా అవగాహన ఉంది. కాబట్టి ఈ యొక్క పల్స్ పోలియో క్యాంపెయిన్ ఈ 1 or 2 days అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా కనీసం అంటే బిఎల్ఓతో పాటు ఒక వారం రోజు పూర్తిగా వీళ్ళతో తిరగమనే కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. సో ఈ 2 రకాల మన అవేర్నెస్ కొద్దిగా పెంచుకున్నట్లయితే వీలైన వరకు మిగిలిన పోలింగ్ స్టేషన్లో కూడా అట్లీస్ట్ ఒక 90కైనా తీసుకురాగలుగుతారని కోరుతున్నాను. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం రిక్వెస్ట్ ఏంటంటే జనాలకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇప్పుడు వరకు ఈఎఫ్ తీసుకోలేదో దయచేసి మీ బిఎల్ఓతో సంప్రదించుకొని బిఎల్ఓతో మాట్లాడుకొని దయచేసి ఆ బిఎల్ఓ ఫోన్ నంబర్ మీకు మీ అందుబాటులోనే ఉన్నాయి. మీ దగ్గర ఈసీఐ అంటే ఓటర్ ఐడి కార్డు ఉన్నట్లయితే మీరే ఆన్లైన్లో సెర్చ్ చేసేసుకొని మీ బిఎల్ఓ ఎవరు అని తెలుసుకోవచ్చు. లేదు ఒకవేళ లోకల్గా ఉన్న పొలిటికల్ పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించినట్లయితే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. లేదంటే లోకల్ మన ప్రభుత్వ సిబ్బందులు ఎవరైతే చుట్టుపక్కల సచివాలయంలో కానీ వాళ్ళని సంప్రదించినట్లయితేనే మీ పిఎస్ నెంబర్ చెప్తే దానికి సంబంధించిన బిఎల్ఓ ఎవరు అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. సో దయచేసి ఈ విధంగా ఎవరైతే ఈఎఫ్ ఇంకా తీసుకోలేదో అంటే ఎలక్ట్రల్ ఫామ్ ఫిల్ చేయడానికి ఇంకా తీసుకోలేదో వాళ్ళందరూ కూడా అది కలెక్ట్ చేసేసుకొని ఫిల్ చేసేసి వెనక్కి ఇవ్వాలని కోరుతున్నాను. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అంటే గవర్నమెంట్ తరపు నుంచి అంటే ప్రభుత్వ తరపు నుంచి ఏం చేస్తామని మీకు అందరికీ చెప్పడం జరిగింది. ఇదే కాకుండా పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే ఎక్కడైతే లో పర్సంటేజ్ ఈఎఫ్ కలెక్ట్ చేసిన ఏరియాస్లో వాళ్ళ మెంబర్స్ని కూడా అంటే బిఎల్ఏల కింద పార్టీస్ అందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ని పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఒక 1200 మందిని మాట్లాడుకోవడం అనేది అంత ఈజీగా కాదు. అది కాబట్టి ఎక్కువ మందిని పెట్టి వాళ్ళ తరపు నుంచి కూడా అంటే ప్రతి ఒక్క పార్టీ దగ్గర నుంచి కూడా వాళ్ళు కూడా క్యాంపెయిన్ చేసుకొని ఎవరైతే ఇంకా ఈఎఫ్ అందలేదో ఈ విషయాలు వాళ్ళకి తెలియజేయమని చెప్పి పార్టీస్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరు పార్టీస్ కూడా వాళ్ళు కింద పొలిటికల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ పార్టీస్ అందరూ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 6-7 పార్టీలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ రాబోయిన ఒక 2-3 రోజులు ఇంటెన్సివ్గా ఈ యాక్టివిటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ 2 యాక్టివిటీస్ మనం చేసినట్లయితే చాలా వరకు ఈఎఫ్ మనం సర్వ్ చేయగలుగుతాము. దీని తర్వాత కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మనకు 14-7 తేదీ వరకు టైం ఉంది. కానీ వీలైన వరకు మీరు ఈఎఫ్ మీకు అందుబాటులో వచ్చినట్లయితే వీలైతే వెంటనే ఒక 3-4 రోజుల్లోనే ఫిల్ చేసేసి వెనక్కి ఇవ్వాలని కోరుతున్నానండి. ఎందుకంటే మన లాస్ట్కి వచ్చిన కొద్దిగా ఒకేసారి అందరూ ఇచ్చినప్పుడు మనం అది మళ్ళీ డిజిటల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దానికి కూడా మనకు కొద్దిగా టైం పడతాయి. కాబట్టి ఎవరైతే ఈఎఫ్ ఆల్రెడీ తీసుకున్నారో అంటే జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు 95% దాకా తీసుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా వీలైన వరకు త్వరలోనే సంతకం పెట్టి ఫిల్ చేసేసుకొని వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రాసుకొని వెనక్కి ఇవ్వాలని కోరుతున్నాను. ఇది ఇచ్చినప్పుడు రిక్వెస్ట్ ఏంటంటే దీనిలో వాళ్ళకి తెలిసిన ఎవిడెన్స్ అంటే ఒకవేళ నిజాయితీ ఉన్న విషయాలు మాత్రమే రాయాలి. కింద మనం ఒక డిక్లరేషన్ కూడా చేసుకున్నాము. ఎందుకంటే పైన ఇచ్చిన వివరాలన్నీ కూడా నాకు తెలిసిన వరకు
నిజమైన వివరాలు ఇస్తున్నారని చెప్పి ఒక డిక్లరేషన్ కూడా ఇస్తున్నాము. ఎవరు కూడా 2 కానీ 3 కానీ ఓట్లు అలా తీసుకుంటామని చెప్పి 2-3 చోట్ల ఈఎఫ్ ఇచ్చుకోవడానికి వీలు లేదండి. ఎందుకంటే అలాంటివి ఏదైనా దృష్టికి వచ్చిన పరిస్థితుల్లో 2 ఓట్లు 3 ఓట్లు డిక్లరేషన్ ఇచ్చి తీసుకున్నారని అలాంటివి ఏదైనా మన దృష్టికి వచ్చిన పరిస్థితిలో ఖచ్చితంగా మనం క్రిమినల్ కేసు వరకు పెట్టాల్సిన అవసరం వస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్. ఇది ఆల్రెడీ పార్టీస్తో కూడా మాట్లాడడం జరిగింది. పార్టీస్ అందరూ కూడా వాళ్ళు వర్కర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చుకొని ఎక్కడైతే ఇన్ కేసు ఏదైనా తప్పుగా అంటే అది కావాలని నేను చెప్పట్లేదు. కొన్ని కేసెస్లో ఏంటంటే మనం షిఫ్ట్ అయినప్పుడు కొత్త చోట్ల మనం షిఫ్టింగ్ పెట్టకోకుండా కొత్తగా నమోదు చేసుకుంటాము. అయినప్పుడు పాతది మనం డిలీట్ చేయడానికి మర్చిపోతుంటాము. అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. సో ఆ కేసెస్ ఏదైనా అంటే ఆ ఓటర్కి అయితే కొంతవరకు అవగాహన ఉంది. ఒకవేళ అక్కడ అంటే షిఫ్ట్ అయిన చోట్ల మనం ఈఎఫ్ ఫిల్ చేసి ఇవ్వకపోతే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం అక్కడ నుంచి అది మనం డిసిషన్కి పోతాయి. కానీ ఎక్కడైతే అంటే మీకు తెలిసిన తర్వాత ఫిల్ చేసేసుకొని 2-3 ఈఎఫ్ ఫామ్లు ఇవ్వద్దు ఒక పర్సన్ అని దయచేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అలాంటివి దృష్టిలో వచ్చిందే ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈఎఫ్ సంతకం పెట్టేసి ఫిల్ చేసేసి వెనక్కి తీసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఓటు మీద ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం అది తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరిది కూడా మనకు వచ్చిన కేసెస్లో అన్నీ కూడా డిజిటైజ్ చేసుకొని మనం డ్రాఫ్ట్ రూల్లో పెట్టుకుంటాము. దాని తర్వాత ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయంటే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో మనం దాన్ని తీసుకొని ఆ అబ్జెక్షన్స్ని నోటీసులు ఇచ్చుకొని ఒక డిసిషన్ తీసుకుంటాము. సో అది కాబట్టి ఫస్ట్ టార్గెట్ ఈస్ ఈఎఫ్ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రల్ ఫామ్స్ ప్రతి ఒక్కరి దగ్గర తీసుకోవడము, వాళ్ళదన్నీ ఫిల్ చేసేసుకొని వెనక్కి ఇవ్వడం. ఈ 2 యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. నా రిక్వెస్ట్ ఈస్ దట్ ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా సుమారుగా మన 25 లక్షల జనాభా ఉంది. 25 లక్షల పైన జనాభా ఉంది. సుమారుగా 20 లక్షల దాకా మన ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈఎఫ్ తీసుకోవాలి. అది ఫిల్ చేసేసి వీలైన త్వరలో, ఎందుకంటే టైం 14-7 తేదీ వరకు ఉన్నాయి, కానీ వీలైన త్వరలో మనం ఇచ్చినట్లయితే మనకు లాస్ట్ మినిట్లో పెద్దగా రష్ లేకుండా చాలా సక్రమంగా చేయడానికి అవకాశం ఉంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాము.